ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. మన జీవితంలో కొన్ని రోజులు సాధారణం కాదు, కొన్ని రోజులు మనల్ని మార్చడానికి వస్తాయి. ఈ చంద్రగ్రహణం అలాంటిదే. భయపడాల్సిందైతే కాదు, అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిన రోజు. ముందుగా ఈ ఛానల్తో ఇంత ప్రేమగా కలిసిపోతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక చిన్న విజ్ఞప్తి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు ₹1 కూడా ఖర్చు అయితే కాదు. ఒక సబ్స్క్రిప్షన్ వల్ల యూట్యూబ్కి వీడియోలు విలువైనవి అని తెలుస్తుంది. అప్పుడు ఇది మరింత మందికి చేరుతూ ఉంటుంది. ఈసారి చంద్రగ్రహణం చాలా ప్రత్యేకం, ఎందుకంటే 4 ప్రధాన శక్తులు ఒకేసారి పనిచేస్తున్నాయి. అంటే భయపడాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకోవాలి. అందులో మొదటిది పౌర్ణమి శక్తి. పౌర్ణమి అంటే ఒక చక్రం ముగింపు, ఒక విషయం పూర్తవుతుంది అనేది తెలియజేస్తుంది. కొన్ని భావోద్వేగాలు విడుదలవుతాయి, కొన్ని విషయాలు వదిలేయాల్సి ఉంటుంది. సాధారణంగా పౌర్ణమి సెలబ్రేషన్ సమయం, కానీ ఈసారి పౌర్ణమి చెబుతోంది డీప్ వర్క్, లోతైన వర్క్ చేయాలి, అంతర్ముఖంగా పరిశీలించాలి. ఇది సాధారణ పౌర్ణమి కాదు, సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది 2వ శక్తి. సంపూర్ణ చంద్రగ్రహణం అంటే షాడో క్లీనింగ్స్ జరుగుతాయి. రాహుకేతువుల తీవ్రత ఈ సమయంలో పెరుగుతూ ఉంటుంది. ఇవి ఛాయాగ్రహాలు, మనలో దాగి ఉన్న ప్యాటర్న్స్ని బయటకు తీసుకొస్తాయి. ఎటువంటి ప్యాటర్న్స్? పరిష్కారం కాని సంబంధాలు, పాత గాయాలు, మోసపోయిన అనుభవాలు, బాల్య భయాలు, మళ్ళీ పునరావృతం అవుతున్న జీవిత సమస్యలు, ఇవన్నీ బయటకు వస్తాయి. భయపడకండి. డాక్టర్ గాయం కట్టే ముందు శుభ్రం చేస్తారు కదా, కొంచెం నొప్పి ఉంటుంది, కానీ తర్వాతే కదా ఉపశమనం. గ్రహణం కూడా అలాంటిదే. ఇది శుద్ధికాలం. ఇది సింహరాశిలో జరుగుతోంది. ఈ పౌర్ణమి సింహరాశిలో జరుగుతోంది. సింహం అంటే మనకి అగ్నితత్వ రాశి. సో ఈ యొక్క ఫైర్ సైన్లో జరిగినప్పుడు, గ్రహణం జరిగినప్పుడు ఇది 2 విధాలుగా పనిచేస్తుంది, పాజిటివ్, నెగిటివ్. దాచిపెట్టిన టాలెంట్ బయటికి రావడం, నాయకత్వ లక్షణాలు వెలుగులోకి రావడము, సృజనాత్మకత పెరగడం, ఇవన్నీ పాజిటివ్ సైడ్స్. నెగిటివ్ సైడ్స్ అహంకారం పెరిగే అవకాశాలు, కోపం ఎక్కువ వచ్చే అవకాశాలు, సంబంధాల్లో ఇగో క్లాషెస్, హృదయపూర్వకత తగ్గడం, ఇటువంటివి నెగిటివ్. ఈ గ్రహణం చెబుతోంది నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. సో ఇది ఈ యొక్క 2వ ఇంపార్టెంట్ సైన్. అండ్ మనకి తర్వాత నెక్స్ట్ పవర్ఫుల్ సైన్ హోలికా దహనం. హోలికా దహన్ కూడా ఈరోజే వచ్చింది. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, పవిత్ర అగ్ని. ఈ అగ్ని ఏమి చేస్తుంది? చెడు నమ్మకాలని దహనం చేస్తుంది, భావోద్వేగ విషయాలను శుద్ధి చేస్తుంది, కర్మభారాన్ని తగ్గిస్తుంది, మార్పుకు మార్గం చూపుతుంది. ఇది ట్రాన్స్ఫర్మేషనల్ ఫైర్. ఈ పూర్తి వీడియో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉంది. యూట్యూబ్ ఛానల్ లింక్ బయోలో ఉంది. శ్రీమాత్రే నమః.